అసలు ఏం జరిగింది? గవాయి గారి పైన అంత కోపం ఆ లాయర్‌కి ఎందుకొచ్చింది? దీని వెనకాల ఒక చిన్న ఇష్యూ ఉంది. లాస్ట్ వీక్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు డిస్పోజ్ చేస్తూ ఒక మాట అన్నారనమాట. ఖజురాహోలోని లార్డ్ విష్ణు విగ్రహాన్ని రెస్టోర్ చేయమని ఆ పిఐఎల్ పడిందనమాట. అయితే దీనికి సంబంధించి మేం కాదు అప్రాపరేట్ అథారిటీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మీరు విష్ణు భక్తులైతే ఎళ్లి దేవుడినే పూజించండి, దేవుడిని అడగండి అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా అన్నారంట. దాంతో చాలామంది కోపమొచ్చింది. సోషల్ మీడియాలో అది ఔట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అయిపోయిందనమాట. దాంతో జడ్జి గారి మీద అందరికీ కోపమొచ్చింది. ఈ లాయర్‌కి కూడా అందుకే వచ్చినట్లుంది. సనాతన్ కాపాడటానికి నేనొచ్చానని చెప్తూ, అరుస్తూ అతను ఆ చెప్పు జడ్జి మీద విసిరారంట. అయితే భారతదేశంలో అలా చేయొచ్చా? జడ్జి మీద షూ విసరొచ్చా? చెప్పులు విసరొచ్చా? ఇది నేరం కాదంటే ఖచ్చితంగా నేరమే. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 అని చెప్పి ఒక చట్టం ఉంది. దానిలో 2 రకాల కంటెంప్ట్స్ ఉన్నాయి. సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. అంటే కోర్ట్ చెప్పిన ఆర్డర్ గాని అదంతా వినకపోతే దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటారు. క్రిమినల్ కంటెంప్ట్ అంటే కోర్ట్‌ని స్కాండలైజ్ చేయటం లేదా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్‌లో ఇంటర్ఫియర్ అవ్వటం ఇవన్నీ కూడా క్రిమినల్ కంటెంప్ట్ కిందకొస్తాయి. ఇప్పుడు ఈయన జడ్జి పైన షూ విసరటాన్ని ఖచ్చితంగా అది భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా క్రిమినల్ కంటెంప్ట్ కింద కూడా వస్తదనమాట. దాంతో పాటు మొత్తం జ్యుడిషియరీ పైనున్న ట్రస్ట్ కానీ, రెస్పెక్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన షూ విసరడాన్ని చాలా సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది.